పత్రికా విలేకరులతోటి మీడియా చిట్చాట్లో నేను వచ్చి మాట్లాడతానని చెప్పి గత మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతారు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు చేసిన స్కీమ్స్ పైన మా ముఖ్యమంత్రి గారి దగ్గర కాదు, మీరు వారి దాకా అవసరం లే, మీరు ఏ స్కీమ్స్ చేసిర్రో అది ఆ వర్గానికి సంబంధించి ఆ ప్రజల దగ్గరకు వస్తే 3 నెలల్లో మేము చేసింది ఏంది, 10 సంవత్సరాల్లో మీరు చేసింది ఏంది, బహిరంగ చర్చకి మేము సిద్ధంగా ఉన్నాము. ప్రజల్ని తప్పుడు దోవలోకి పట్టిస్తేనే ప్రజలు మీకు తగిన గుణపాఠం చెప్పారు. ఇంకా మీరు ప్రజలకు మెరుగైన పరిపాలన అందిస్తే దానిపైన విమర్శిస్తే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా తప్పనిసరిగా మీకు ప్రజలు తగిన గుణపాఠము చెప్పి తీరుతారు అని ఒక నమ్మకం మాకుందని చెప్తూ గత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని హెచ్చరిస్తున్నాను. ఆ స్కీమ్కి సంబంధించి ఏవైతున్నాయో మేజర్ గ్యారంటీస్ ఏవైతున్నాయో అవన్నిటినీ కూడా అమలు చేయడం జరిగింది. ఏదైతే దానికి సంబంధించి యువ వికాసం వేరే స్కీమ్స్ ఏవైతున్నాయో అవి ఇయర్ లాంగ్ ఇంప్లిమెంట్ చేయాల్సిన స్కీమ్స్ కొన్ని ఉన్నాయి. వాటిని కూడా 100% ఇంప్లిమెంట్ చేస్తాము, 100% అమలు చేస్తాము. దానికి మేము ఇచ్చిన ప్రతి స్కీమ్కి కూడా మేము కట్టుబడి ఉన్నాము. గతంలో లెక్క మేము ఇప్పుడు ప్రకటించినాము, మేము ఇప్పుడు చేయమని చెప్పి మేము మాట్లాడతలేము. ఇచ్చిన ప్రతి గ్యారంటీకి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. మా ముఖ్యమంత్రి గారు 100% ప్రతి స్కీమ్ని కూడా అమలు చేసి తీరుతాము. ఏదైతే సంబంధించి 1-2 రోజులు ఆలస్యమైన ఆ ప్రజలకి తప్పనిసరిగా మేము సమాధానం చెప్తాము. మేము ఎక్కడ కూడా సమాధానం చెప్పము, మేము అందుబాటులో లేమని చెప్తలే, తప్పనిసరిగా సమాధానం చెప్తూ వారు ఆ నమ్మకాన్ని కోల్పోకుండా భరోసాని కూడా మేము కల్పిస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఎక్కడ కూడా మేము వర్షాకాలంలో అధికారంలోకి రాలే. గత వర్షాకాలంలో అధికారంలో బీఆర్ఎస్ పార్టీయే ఉండే. నిజంగా గ్రౌండ్ వాటర్ లెవెల్ ఏ పరిస్థితి ఉందో మేమైతే వచ్చి నీళ్లు రాగానే కరువులు ఇప్పుడు ఈరోజు నీళ్లు నిండగానే మేమైతే నీళ్లు తీసుకొని మేము బయట ఎక్కడికన్నా పెట్టలే కదా. గ్రౌండ్ వాటర్ ఫెసిలిటీ ఉందో వారు ఉన్నప్పుడే ఉంది. మేము వచ్చింది చలికాలంలో మేము అధికారంలోకి వచ్చినాము. వచ్చినాక గ్రౌండ్ వాటర్ ఫెసిలిటీ దాని లెవెల్ ఏందో దాని రకాల ఉంది. కనీసం శ్రీశైలం గేట్లు ఇప్పటి వరకు కూడా నిండలేదు కాబట్టి ఆ గేట్లు కూడా ఎత్తని పరిస్థితి. అవన్నిటిని కూడా పరిష్కరించే దిశగా ఏ రకంగా తీసుకురావాలి, ఎందుకంటే వాళ్ళు ఏదైతే ఎన్నో ఎకరాలకి నీళ్ళు ఇస్తామని చెప్పిన కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ పరిస్థితి ఏందో కూడా మనం చూసినాము. అవన్నిటినీ కూడా పరిష్కరించి ప్రజలకి నీళ్లు అందించే దిశగా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పనిచేస్తూ తప్పనిసరిగా అందించి తీరుతాము. కానీ వాళ్ళు చేసిన తప్పిదాలు కూడా వాళ్ళు తీసుకొచ్చిన కొన్ని అంటే వాళ్ళ వల్ల జరిగిన తప్పిదాలు కూడా ఈరోజు ప్రభుత్వంలో రాగానే మీరే తప్పు చేసిరన్నట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ యావత్ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు మేము చేసింది ఏందనేది. 100 రోజులలోనే అంటే కేవలం 77 రోజులే ఇవాళకి ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసి 97 డేస్ దానికి సంబంధించి ఏదైతే ఉందో 100 రోజులలోనే మేము ఇది స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు మిగతా ఏదైతే సంబంధించి మిగతా 4.5 సంవత్సరాలు అంటే 4 మంత్స్ ఏదైతే 4 years 9 monthsలో ఇంకా ఏ రకంగా పరిపాలించగలుగుతామో యావత్ తెలంగాణ ప్రజలు ఆలోచించగలుగుతారు, వాళ్ళు చూస్తారు. అండ్ ఏదైతే మేము ప్రతి స్కీమ్ని కూడా మేము ఇంప్లిమెంట్ చేసి తీరుతాము, మేము కట్టుబడి ఉన్నాం మా గ్యారంటీస్కి మా స్కీమ్స్కి. 420 గాళ్ళు మాట్లాడుతున్నారు 420 స్కీమ్స్ అని. అది 424 స్కీమ్లను కూడా వాళ్ళకి తెలుసు. అంటే 420 గ్యారంటీస్ ఉన్నాయి, సబ్ గ్యారంటీస్, అవన్నిటిని కూడా అమలు చేసి తీరుతాం.